నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జింకాన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలనేదే మన సంస్కృతి. పూర్వ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్యం పెరిగింది. సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారు. P4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఒక పక్క కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ వచ్చి, ఇంకొక పక్క టెక్నాలజీ ఏఐ క్వాంటమ్కి వెళ్తే యూ కెన్ ఇమాజిన్ టుమారో హౌ వీ కెన్ డూ ఇట్. అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. ఈ అమరావతి విల్ బి కవర్డ్. విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరుకు అవతల వస్తుంది. రేపు రాబోయే అమరావతి 182 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ వ్యవహరించినట్లుగా వైకాపా పాలన సాగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెయ్యి లేకుండా రసాయనాలు వాడి తిరుమల లడ్డూను కల్తీ చేశారని మండిపడ్డారు. సిట్ ఇచ్చిన నివేదికలో వైకాపా నేతలకు ఎక్కడైనా క్లీన్ చిట్ కనిపించిందా? ఏ మొహం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు? యాగాలు చేసినా, గంగానదిలో మునిగినా స్వామి క్షమించారు. ప్రజల ఆగ్రహంతో 11 స్థానాలకే పడిపోయిన వైకాపా నేతలకు బుద్ధి రాలేదు. శ్రీవారి ఆగ్రహం వైకాపాపై, అనుగ్రహం ఎన్డీఏపై ఉంటుంది అని భానుప్రకాష్ అన్నారు. 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. మొహమ్మద్ గజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి, కోట్లాది మంది హిందువులకి, సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. స్వామివారి ప్రసాదాన్ని, లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే, నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి, మాకే కాకుండా స్వామివారికి కూడా ఇచ్చారు కదా. మీరు చేసినటువంటి పాపం, అపచారం. నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు, జగన్మోహన్ రెడ్డి, లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా,
గంగా నదిలో మునిగినా, మీ క్యాడర్లు లీడర్లందరూ గుండు కొట్టుకున్నా, మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైపోయారు. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే వచ్చేది. స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారని, కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. నెయ్యిలో 100% కల్తీ జరిగిందని అన్నారు. నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడ నిర్ధారణ కాలేదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి బోలేబాబా డైరీకి టెండర్లు ఇచ్చారని, గత టీటీడీ చైర్మన్ ముఠామేస్ట్రీ సహకారం లేకుండా ఇవన్నీ చేయగలిగారా అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప ఖాతాలోకి కోట్లు ఎలా వచ్చాయి, ఆ ఖాతా నుంచి ఎక్కడికి వెళ్లాయో సీబీఐ వెల్లడించాలి. ఈ అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు బయట పెట్టాలని సీబీఐని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రాకుంటే ఆ కల్తీ నెయ్యి ఇంకా కొనసాగేది. దుర్మార్గుల నుంచి టీటీడీని మనమంతా కాపాడుకోవాలి అని బిఆర్ నాయుడు అన్నారు. ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి ప్రతి చోట. సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక 4 టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. కొన్ని కెమికల్స్ తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయటం జరిగింది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్, హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని పంచటం జరిగింది. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే 4 ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ. తిరుమల లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే బాధ్యత పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదేనని ఆయన ఆరోపించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టిందని సజ్జల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర తప్పిదమని అన్నారు. ఈ అంశం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిందైనందున టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత
2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా 1-2టికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, కాబట్టి ఇన్వాయిస్లు చూసి మేము పట్టుకున్నాము, అసలు లేనే లేదు అనేది ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో అలిగేషన్ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ సంబంధించి ఎవరు తెలియదు. రేపు విచారణలో న్యాయస్థానం విచారణలో తేరాల్సిందే అక్కడున్న ఏం జరిగింది. ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో శాంపుల్స్ని బేస్ చేసుకొని రికార్డెడ్గా అయితే ఎక్కడా బోలేబాబా లేదు, దట్ ఈజ్ ఏఆర్ డైరీ. ఈరోజు ఏ శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు, ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున ఉన్నవారు కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడో ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కున్నామని ఈరోజు సిట్టు అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 19 జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులు, పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు, దేవాలయ కమిటీలో జనసేనకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 5 ఆలయ కమిటీలో జనసేనకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30% రిజర్వేషన్ అమలు కావటం లేదని అన్నారు. కార్యకర్తలు, వీర మహిళల్లో నిరుత్సాహం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని కాపాడాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, పైకి రావడం, కలిసి పోటీ చేస్తానడం, అలాగే బీజేపీని కూడా కలుపుకొని వెళ్లడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చెల్లకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించండి. 151 చాలా ఎక్కువ అనుకుంటే 164 సీట్లు, అవి కూడా ఆ 11 సీట్లు కూడా కొన్ని పొరపాట్ల వల్ల పోయినాయి తప్ప రాత్రి 175కి 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలా మంది పదవులు ఇచ్చేశారు, ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. జనసేనకు రావాల్సిన 30% రాకపోతే డెఫినెట్ గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానాన్ని తెలియజేయండి. ఎందుకంటే అప్పుడే మనకి 2029లో గానీ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గానీ మనకి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పూర్వ విద్యార్థులు సాయం మహోన్నతమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం జింకాన సభ్యులు దాతృత్వం చూపడం గొప్ప విషయమని అన్నారు. గుంటూరు జీజీహెచ్ లో శుక్రవారం నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జింకాన సభ్యులు అందరికీ ఆదర్శమని కితాబిచ్చారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం అనేది అద్భుతమైన ఆలోచన అని వివరించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్ని ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి గారిని కలిశాను, నడ్డా గారిని. కలిసి సార్ ఇట్లా జరిగింది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు కూడా రాగలరా అని అడిగా. దెన్ హీ వాజ్ సర్ప్రైజ్డ్. దెన్ హీ ఆస్క్డ్ మీ, ఆర్ యూ షూర్ సత్య, ది అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ దట్ కాలేజ్ కాంట్రిబ్యూటెడ్ 100 crores? I said, yes, sir. And not only 100 crores, sir, even before that, they contributed 35 crores for building, constructing a trauma and a super specialty hospital. And you name any equipment or anything in the government hospital is contributed. Most of them are contributed by the Alumni Association of... I personally went to their biennial conference in Orlando and witnessed their commitment also and their love for their college, the college which they studied in. ఆయన ఆశ్చర్యపోయాడు. యార్, దిస్ మస్ట్ బి ది లార్జెస్ట్ contribution by medical fraternity or alumni association of any college. It should be presented as a model for other colleges also. That is the thing. కేంద్ర మంత్రి గారికి ఎంత ఆశ్చర్యం అని, 100 కోట్లు పెట్టి ఇలా కట్టారా, దానికి ముందు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు చదువుకున్న కాలేజ్ చేస్తున్నారా అని. అందుకని నాకు అనిపించిందంటే ది ప్లేస్ వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ 5-story బిల్డింగ్. ది MCS center is not a place to treat the mother and child. I feel it is a monument standing as an icon of commitment of the old students for the betterment of the institution they are studied in. For I think you strongly feel because of this institution, you feel that your lives have been shaped, your lives are shaped and also brought a national and universal fame to you all, making us all proud. అందరికీ మాకు గర్వకారణం. మీరు దేశ విదేశాలకు వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ మీకు గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఇట్ ఆల్సో షోస్ రిఫ్లెక్ట్స్ ది స్పిరిట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాల గురించి వాటి గురించి కాకుండా మనం చదువుకున్న కాలేజీలో బ్యాక్ హోమ్ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వారి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన మాత్రం చాలా అద్భుతమైన ఆలోచన. అందుకనే ఆ మాట వింటూనే కేంద్ర మంత్రి గారు కూడా ఇట్ షుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అందుకనే అల్యూమినీ అసోసియేషన్ మనం ఇక్కడే కాదు, నేను వచ్చినప్పుడు జిమ్ఖానా, ఆర్లాండో వచ్చినప్పుడు జిమ్ఖానా, తర్వాత RM ఖానా, SM ఖానా కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది అల్యూమినీ అసోసియేషన్, నాట్ అట్ ది స్కేల్ ఆఫ్ జిమ్ఖానా. Gymkhana is setting a new roadmap for all others and being a source of inspiration for other alumni associations of the other teaching hospitals in Andhra Pradesh. ఆ సందర్భంగా మేము కూడా ఈ అల్యూమినీ వీటిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మిగతా చోట. ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గడియార స్తంభం సెంటర్లో మహాపాపం నిజం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు ఆ ఫ్లెక్సీని తీసేసి కాల్చి నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ వైసీపీ శ్రేణుని ప్రశ్నించి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి జోము కాలువ 50,46,000 రూపాయలు, 8వ వార్డులో సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ కి 42 లక్షల రూపాయలు, ఎంఈఓ ఆఫీసు 55 లక్షలు, మొత్తం 1,57,46,000 రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ పాల్గొన్నారు. దర్శి టౌన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మెయిన్గా జోమ్ కాలువ, ఇది డ్రైనేజ్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది. మొన్న వర్షానికి కూడా అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా, అది ఇప్పుడు కుర్చేడు అటువైపు రోడ్ నుండి ఆ డ్రైన్ అంతా కనెక్ట్ అయ్యి మొత్తం చింతలపాలెం వరకు వెళ్ళేలాగా, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు అది 55 లక్షలకు గాను, నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్ 30 లక్షలకు గాను, అట్లాగే అక్కడ ఉన్న పైప్ కల్వర్ట్ డ్యామేజ్ అవటం వల్ల అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఫండ్లో అది స్లాబ్ కల్వర్ట్గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు,
విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 53 లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి. నెక్స్ట్ 8వ వార్డులో సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ 15 lakhsతో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ అందాలి. పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే, బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ అన్న ముందుకెళ్తున్నారు. వైసీపీ చూస్తే గత 5 ఏళ్ళలో ఒక విధ్వంసం, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన నిజాలు బయటపడుతుంటే అవి కూడా తట్టుకోలేక ఇంకా గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు. మేము ఇవన్నీ పట్టించుకోము. ప్రజలకి ప్రతి ఒక్క నిజం తెలుసు. ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకుండా ఇంకా విధ్వంసం, ఇంకా అల్లర్లు చేయడానికే చూస్తున్నారు. ఇప్పుడు చూస్తే తిరుపతి లడ్డు క్లియర్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో తెలిసింది కల్తీ నెయ్యి ఉందని. అంటే ఏదో నాసిరకం పదార్థమే కాదు, ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఎంతో పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక అపవిత్రమైన మూలిక మార్కాపురం జిల్లా పొదిలిలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి గారికి మొన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉత్తమ గారు ఎంఆర్ఓగా నిలిచారు. కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పొదిలి మండలంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా కలిసి ఎంఆర్ఓ గారికి శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ భవన సముదాయాలలో ఉన్న మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ గాంధీజీ అంటూ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని కొనియాడారు. మార్కాపురం జిల్లా పొదిలిలో గవర్నమెంట్ హాస్పిటల్లోని శుక్రవారం నాడు తమకు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో అన్ని వసతులు, సౌకర్యాలను, పరిసరాలను పరిశీలించారు. రోగులకి వైద్యం సరిగ్గా అందిస్తున్నారా లేదా అని స్వయంగా రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. వైద్యులు సక్రమంగా విధులకి హాజరు కాకపోతే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రకాశం మార్కాపురం జిల్లాలో కొన్ని ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్య సేవలు అందటం లేదని ఆరోపణలు ఉన్నాయని, అందులో పొదిలి పీహెచ్సీలో కూడా వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, నర్సులు కూడా రౌండ్స్ కి వెళ్లటం లేదని, మందులు కూడా బయటకు రాస్తున్నారనే ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. మరొకసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కాపురం జిల్లాలో హాస్పిటల్స్ అన్నీ కూడా బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాయి. అయితే కొన్ని సిహెచ్సి సెంటర్స్ అలాగే ఈ పిహెచ్సిస్లో పబ్లిక్ పర్సెప్షన్స్లో తక్కువ ఉంది. అందులో ఒకటి ఏంటంటే పొదిలిలో ఉన్నటువంటి ఈ సిహెచ్సికి డాక్టర్స్ రెగ్యులర్గా ఉండట్లేదని, తర్వాత నర్సెస్ అందరూ కూడా ఈ డ్యూటీస్ మన రౌండ్స్ అని సరిగ్గా చేయట్లేదని, తర్వాత కొంతమంది మెడిసిన్స్ కూడా బయట నుంచి తెచ్చుకోమని చెప్తున్నారు అనేది మనకు కంప్లైంట్ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అందరు డాక్టర్స్ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎవరు కూడా బయట మెడిసిన్స్ కొనవసరం లేదు అండ్ అన్నీ కూడా మన సిహెచ్సిలోనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కనుక మెడిసిన్స్ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్న డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్న మెడిసిన్స్ కనుక ఏదైనా లేకపోతే ఇమీడియట్గా మా సెంటర్స్కి వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. దాన్ని మనం ప్రొక్యూర్ చేస్తాం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరు కూడా బయటను కొనవలసిన అవసరం లేదు. అన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా మెడిసిన్స్ ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు కూడా డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే చేస్తారు. గవర్నమెంట్ ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ఎవరు కూడా డబ్బులు అడిగే పరిస్థితి కూడా ఉండకూడదు. ఇక్కడికి చాలామంది పేద ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళని డబ్బులు అడగడం అనేది అట్లాంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే కనుక సీరియస్గా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉండాలి. రోజు వాళ్ళు రాగానే బయోమెట్రిక్ వేయాలి.
మధ్యాహ్నం బయోమెట్రిక్ వేయాలి అండ్ సాయంత్రం వేయాలి. సో ఈ రోజు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ పెట్టాము. డాక్టర్స్ వచ్చి డ్యూటీలో ఉండకోకుండా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సర్వీసెస్ మీద చాలా సీరియస్గా ఉంది కాబట్టి సో బెస్ట్ సర్వీసెస్ అందరూ కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. ఆ రకంగానే మనము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.